ఒక విషయం చెప్పమంటారా? మోదీ గారు వచ్చిన తక్షణమే మన హిందువులకు ఒక బ్లాస్ఫెమీ లా వంటిది అంటే దైవ దూషణ చట్టం అంటే ఒక చట్టం తెచ్చుంటే ఈ పాటికి ఈ బైరి నరేష్ గారు ఈ తోలు తొక్క అందరూ జైల్లో ఉండేవాళ్ళు 10 ఏళ్ల వరకు. నిజమా కాదా ఆలోచించండి ఒకసారి. ఇంకో విషయం తెలుసండి, మొన్న 2 ఏళ్ల క్రితము చెన్నైలో ఒక దేవస్థానం, ఒక చిన్న గుట్ట మీద ఉన్న దేవస్థానాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజారి వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం అంతా విరగొట్టి బయటపడేశారు. ఆయన వెళ్ళి అమ్మగారి విగ్రహాన్ని ఎత్తుకొని షాక్ అయ్యాడు. ఏమైందో తెలుసా? ఆ విగ్రహాన్ని ఆ ఉన్మాదులు రేప్ చేశారు. ఆ బ్లాస్ఫెమీ లా వంటిది అంటే దైవ దూషణ చట్టం అనేది ఉండుంటే ఈ పాటిగా ఆ దుర్మార్గులో 10 ఏళ్ళు జైల్లో ఉండేవారు. అంతేనా? ఇంకో విషయం, చావా సినిమా చూసిన తర్వాత మోదీ గారు కళ్ళనీళ్లు పెట్టుకున్నారట. మోదీ గారు కంట తడిపెట్టి సింపతి సానుభూతితో ఓట్లు పొందే కాలం మారిపోయిందండి. అసలు మీరు చేసి ఉండాల్సింది బలమైన చట్టాలు తెచ్చి ఈ రోజుకు అదే కొనసాగుతున్న అదే బలవంతపు మత మార్పిడిని మీరు అరికట్టాల్సింది. ఇంకో విషయం తెలుసా అండి, జగన్ గారి హయాంలో దేవాలయాల మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, రథాలను తగలబెట్టారు. పోలీసులు పట్టుకుని వాడు ఉన్మాది అని చెప్పారు. ఈ ఉన్మాదులు కేవలం హిందువుల మీద ఎందుకు పడతారు? మసీదుల మీద ఎందుకు, మన చర్చిల మీద ఎందుకు దాడి చేయరు? దాన్ని ఎందుకు ధ్వంసం చేయరు? మసీదుల జోలికి ఎందుకు వెళ్ళరు? ఎప్పుడు ఏ ఉన్మాది కూడా ఆలోచించలేదండి. హలో అండి, నమస్కారం. కృష్ణబాలు టాక్స్. ఈ వీడియో మీరు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, ఎంతమంది షేర్ చేస్తారో, ఈ కంటెంట్ నేను చెప్పబోయే కంటెంట్ని ఎంతమంది గ్రహించి, అంటే చాలా కొత్త విషయాలు చెప్పబోతున్నాను, అంతా హిందువులకు సంబంధించింది. నేను పెట్టిన టైటిల్ అదేంటది మీకు ఆశ్చర్యం కావచ్చు. ఏమిటది? సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసుకి, సాధువుల హత్య, పాగార్లో జరిగిన సాధువుల హత్య కేసుకి ఈ రోజు తిరుపతిలో జరుగుతున్న ముంతాజ్ హోటల్ కాంట్రవర్సీకి ఏమిటి కనెక్షన్? అదే ఇక్కడే రాజకీయం ఉంది. ఈ రాజకీయాలను చేస్తున్న ఈ బీజేపీని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అక్కడితో ఆగక 3 సార్లు గెలిపించిన మన హిందువులు ఈ ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని అడగాల్సింది. ఏంట్రా బాబు, 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా నువ్వేం చేయలేదు, కేంద్ర చట్టం తీసుకురాలేదు, మత మార్పిడి ఆపే కేంద్ర చట్టం తీసుకురాలేదు, ఈ దేవాలయాలను నీ ఆధీనంలో తీసుకొని దాన్ని కాపాడాల్సింది పోయి ఈ స్టాలిన్కి జగన్కి అప్పగించేసి మనం మళ్ళీ ప్రొటెస్ట్ చేసుకుంటున్నాం. వింత ఏమిటంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు హిందువుల గురించి. చాలా బాగుంది. పరిపాలించేది ఎవరండి? మన పార్టీ బీజేపీ. మోదీ గారు ఢిల్లీలో ఉన్నది. మనం ఏం చేయలేక ఇదేదో సోనియా పరిపాలన అన్నట్టు మనం ఈ రోజు కూడా 2025లో కూడా ప్రొటెస్టులు చేస్తున్నాం. ఎంత సిగ్గుచేటండి. ఇటువంటి కేంద్ర బిల్లులు తేవడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ సహజంగా వాళ్ళు చెప్పే డిఫెన్స్ ఏమిటంటే మాకు మెజారిటీ లేదు రాజ్యసభలో అని. ఒక విషయం అడుగుదామండి, ఇక్కడ మెజారిటీ అనేది చాలా కొంచెం కాంప్లికేటెడే, కాదని కాదు. అబ్సల్యూట్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అని చాలా ఏడ్చినాయండి. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు మీకున్న ఎలా మెజారిటీ సాధించారో ఆ మెజారిటీనే ఈ కేంద్ర మత మార్పిడి బిల్లును తెచ్చే మెజారిటీ సరిపోయి ఉండేది నా ఉద్దేశంలో. ఎందుకు చేయలేదు? మీరు కావాలంటే ఇవన్నీ మనం డిస్కషన్లో రండి. ఆర్ఎస్ఎస్ నాయకులు వస్తే మనం డిస్కస్ చేద్దాం, సీరియస్గా తీసుకోండి. అలా దాటవేస్తూ ఉండదు. బీజేపీలో ఉన్న చెడుగులో అలవాటు ఏంటంటే ఇటువంటి ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు తొందరగా మర్చిపోతారు, ఎలక్షన్స్ వరకు గుర్తుపెట్టుకోరు. ఇది వీళ్ళ ధీమా. అందుకే 2 చేతులు పైకెత్తి 400 అరుస్తుంటే మన బాగా దెబ్బకొట్టింది యూపీలో. ఇక మన న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే మన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు కొన్ని సెమినార్స్ అటెండ్ అవుతున్నారు. అంటే ఆ సెమినార్స్ అన్ని ఆర్గనైజ్ చేసేది లెఫ్టిస్టులు, మార్క్సిస్ట్ లెఫ్టిస్టులు, అనుబంధ సంస్థలు. వాళ్ళు నిర్వహించే సెమినార్స్కి మన సిట్టింగ్ జడ్జెస్ వెళ్ళడం చాలా తప్పు. అది పక్షపాతాన్ని చూపిస్తుంది. ఎందుకంటే లెఫ్టిస్టులు అందరూ యాంటీ హిందూస్, హిందూ ద్వేషులు. మార్క్సిస్ట్ సెమినార్స్కి సిట్టింగ్ జడ్జెస్ ఇస్తే రేపు శబరిమల లాంటి కేసులు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలా ఇస్తారండి? అసలు జరిగింది ఏమిటంటే శబరిమల కేసు జడ్జిమెంట్లో దీపక్ మిశ్రా గారు ఎప్పుడో సుసాన్ ఆంటోనీ అని 100 ఏళ్ల క్రితం అమెరికాలో ఉన్న ఒక స్త్రీల హక్కుల పోరాటదారుడు వాళ్ళ రిఫరెన్స్ తీసుకున్నాడు. దానికి అసలు మన శబరిమల కనెక్షన్ ఏంటి? ఆవిడ కొట్లాడింది, ఆవిడ పోరాడింది స్త్రీలకు ఓటు హక్కు రావాలి అని. అప్పట్లో స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు. దాని గురించి పోరాడిన వ్యక్తి ఇక్కడ ఉటంకించడం ఏంటి? అంటే వీళ్ళందరూ ప్రపంచ అటెన్షన్ కోసం తహతహలాడుతూ ఆ జడ్జిమెంట్ ప్రీ డిటర్మైన్ ముందే ఉండిపోయింది వాళ్ళకి. పాల్గార్ సంఘటనలో సాధువులను కొట్టి చంపిన వాళ్లలో చాలా మంది యంగ్స్టర్స్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నేషనలిస్ట్ పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుందో ఈ ఇన్వెస్టిగేషన్స్ స్లో అయిపోతుందా అన్న సందేహం అవుతుంది. అదేవిధంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో కూడా ఒక మర్మం ఉంది. ఎందుకంటే సిబిఐ 1 నెల ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని వెనక్కి పిలుచుకున్నారు. ఒకే 1 నెలలో పని అయిపోతుందా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు 3వ ఇష్యూ మనకి ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షను.
ఆగినట్టే ఆగిన కన్స్ట్రక్షన్ హోటల్ నిర్మాణం మళ్ళీ కొనసాగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఎవరికి అప్పగించారో తెలుసా? అంటే కన్స్ట్రక్షన్ పార్టీ ఎంఆర్కే కన్స్ట్రక్షన్ అని మేడా రామకృష్ణారెడ్డి వీళ్ళ బ్రదర్స్తోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, వాళ్ళకి అప్పగించారు. వీళ్ళలో రఘునాథ్ రెడ్డి అని ఒక ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభలో. ఈ కనెక్షన్ వల్ల, ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ కనుక ఆపేస్తే దే విల్ లూజ్ హెవీలీ, ఇంకా మొత్తం కోట్లాది రూపాయలు వ్యాపారం పోతుంది. ఇదేమన్నా కనెక్షన్ ఉందా అని నా డౌట్. థ్యాంక్ యూ.